హాయ్, దిస్ ఇస్ జీవి ఫ్రమ్ idlebrain.com. మ్యూజిక్ షాప్ మూర్తి అనే ఫిల్మ్ రిలీజ్ అవబోతుంది. ఇట్స్ ఎ కంటెంట్ బేస్డ్ ఫిల్మ్. అజయ్ ఘోష్ గారు ప్రధాన పాత్ర, దట్ ఈస్ టైటిల్ రోల్. సో మీరు ఫస్ట్ టైం మీ కెరీర్లో టైటిల్ రోల్ చేయటం కదండి? అదే అదే. సో ఇంతకుముందు విలన్గా చేశారు, క్యారెక్టర్ యాక్టర్గా చేశారు, కామెడియన్గా చేశారు. ఫస్ట్ టైం టైటిల్ రోల్లో ఒక పాజిటివ్ రోల్లో చేస్తున్నారు. సో మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన సబ్జెక్ట్ ఎలా ఇంప్రెస్ చేసింది మిమ్మల్ని? అంటే కథ బాగుందండి. ఇప్పుడు మనిషి సాధించడానికి ఏజ్తో సంబంధం లేదు. అనుకూల పరిస్థితుల్లో సాధించడం కంటే ప్రతికూల పరిస్థితుల్లో సాధించేది గొప్ప అనేది బాగా నచ్చింది నాకు కూడా. నా జీవితానికి కూడా కొంచెం అది అన్వయించుకున్నట్టు అయిపోయింది. అది బాగుందని చెప్పి చేసింది సార్. ఈ సినిమాలో ఏజ్, మీ రియల్ ఏజ్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. అవునవును, అది కూడా ఒక ఐడెంటిఫై. ఆ క్యారెక్టర్ తగ్గ ఏజ్ ఉందన్నమాట. రైట్. చాందిని గారు, మీరు 10 years ఆర్ 8-9 years అయింది మీరు యాజ్ ఎ హీరోయిన్ డెబ్యూ చేసి. రీసెంట్ గా ఫ్రమ్ కలర్ ఫోటో నుంచి యూ గాట్ ఇన్ టు సక్సెస్, ఫేమ్ వచ్చింది కలర్ ఫోటో, రీసెంట్లీ గామి, రైట్? సో మీ జర్నీ గురించి చెప్పండి. అంటే హౌ డు యూ సీ ఇట్? ప్రీ కరోనా, పోస్ట్ కరోనా? ప్రీ కరోనా, పోస్ట్ కరోనా కదా. ప్రీ కరోనా అప్పుడే ఒప్పుకున్న సినిమాలండి గామి అండ్ కలర్ ఫోటో రెండు. బట్ నా చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ అయితే ఒక 2016, 2017 నుంచి కొంచెం జాగ్రత్తగా ఎలా అంటే నా కెరియర్ కానీ నన్ను నేను ఎలా చూసుకోవాలనుకుంటున్నాను అనే ఒక థాట్ పుట్టింది మాత్రం అరౌండ్ ఆ టైం నుంచి. అక్కడి నుంచి అది కొంచెం యాక్షన్లో పెట్టి దాని నుంచి రిజల్ట్స్ రావడానికి ఇంత టైం పట్టింది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ సందీప్ కలర్ ఫోటో అవనివ్వండి, లేదా విద్యాధర్ ఫర్ గామి అవనివ్వండి, అరే అదర్ ప్రాజెక్ట్స్, ఆ మధ్యలో వచ్చిన మిగతా ప్రాజెక్ట్స్ కూడా. పోస్ట్ కోవిడ్ వాజ్ అ వెరీ బ్యాడ్ టైమ్. మా ఫ్యామిలీ అవనివ్వండి, ఆల్ ఆఫ్ us got affected. బట్ కెరియర్ వైజ్ బికాజ్ ఓటీటీ బూమ్ అవ్వడం వల్ల, నేను ఓటీటీ 2019లో గాడ్స్ ఆఫ్ ధర్మపురితో స్టార్ట్ చేశాను ZEE5లోని. అది అప్పుడే రిలీజ్ అయింది. బట్ కోవిడ్ అప్పటికి ఆ బూమ్ రావడం వల్ల, అన్ఎక్స్పెక్టెడ్గా ఓటీటీ టేక్ ఆఫ్ అవ్వడం వల్ల, ఇట్ హ్యాస్ గివెన్ అ లాట్ ఆఫ్ రికగ్నిషన్ ఫర్ స్మాలర్ ప్రాజెక్ట్స్. బికాజ్ ఇంటి వరకు వచ్చిన తర్వాత ఒకరిద్దరు బాగుంది అంటే చూడడం వల్ల రికగ్నిషన్ వచ్చి పేరు వచ్చిన సినిమాలు వచ్చాయి నాకు. సో దానివల్ల చాలా హెల్ప్ అయింది నాకు. అండ్ మొన్న థియేటర్లో కూడా హిట్ వచ్చింది. సో నాకు చెక్ లిస్ట్లో ఇంకొకటి టిక్ మార్క్ అయింది. రైట్. ఈ ఫిల్మ్ మీరు ఒప్పుకోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఏ గ్లామర్ ఫిల్మ్ కాదు, హీరో పేరు ఉండకపోవచ్చు మోస్ట్లీ. So but these are the kind of stories you prefer. I get drawn to it. అంటే I like commercial films also, but నాకు వచ్చేవి ఎక్కువ ఇలాంటివి వస్తాయి, and then I get drawn to them. So ఈ సినిమాలో ఏంటంటే బేసిక్లీ ఇట్స్ అబౌట్ మ్యూజిక్ షాప్ మూర్తి ఇస్ బేసిక్లీ కోర్ సబ్జెక్ట్ మ్యూజిక్ అయినా సరే, ఇట్ ఈస్ అబౌట్ ఫాలోయింగ్ ప్యాషన్ సార్. ఎలా అంటే ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్లో ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ ద టెంప్లెట్ ఫార్మాట్, లైక్ చదువుకుందాం, జాబ్ చేద్దాం, మాస్టర్స్ చేద్దాం, ఇది కాకుండా వేరేవి హౌ కెన్ వి మేక్ మనీ అవుట్ ఆఫ్ అవర్ ప్యాషన్, ఆ మైండ్ సెట్లో ఆలోచించే ఒక జనరేషన్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నాకు ఇందులో నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు మై జర్నీ. నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు, నేను సినిమాలు చేస్తున్నప్పుడు, ఇట్ వాజ్ నాట్ అ కన్వెన్షనల్ వే ఫర్ సమ్మన్ ఇన్ మై టు గెట్ ఇంటూ సినిమాలో రావడం, ఆల్ ఆఫ్ దట్, నేను పెరిగిన వాతావరణం కానీ ఆల్ ఆఫ్ దట్. సో అయినా సరే నాకు ఇట్ వాజ్ అ కాలింగ్ దట్ ఐ హ్యాడ్. నాకు చేయాలనిపించింది ఒక కైండ్ ఆఫ్ ఒక అన్ఇగ్నోరబుల్, అసలు ఇగ్నోర్ చేయలేని ఒక కైండ్ ఆఫ్ ఒక దట్ ఐ డోంట్ నో హౌ టు సే వితౌట్ ఎగ్జాజరేటింగ్ ఇట్, బట్ ఒక రగులుతున్న ఒక ఫీలింగ్ ఉండేది. దట్ విల్ ఏంటంటే ఒక కూర్చోలేను, అదొక కైండ్ ఆఫ్ ఇలా కాలు ఊపుతున్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉండేది, రెస్ట్లెస్నెస్. సో అది వాజ్ సంథింగ్ దట్ డ్రూ మీ టు ఫిల్మ్స్.
అండ్ అది ఇంకా ఉంది కాబట్టి డిస్పైట్ సెట్ బ్యాక్స్, డిస్పైట్ నాట్ హ్యావింగ్ అ గ్రేట్ స్టార్ట్, ఐ వాజ్ ఏబుల్ టు సర్వైవ్ ఫర్ ద పాస్ట్ 9 years. I've started doing short films in 2010. I've chosen that. అదేంటంటే అప్పట్లో ఓకే, ఇప్పుడు ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ చేసే సినిమాకి దారి ఉంటుంది. నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ అంటే ఎవరికి తెలియదు. You are one of the few actresses who had a career in short films before entering. నేను స్టార్ట్ చేసినప్పుడు అసలు షార్ట్ ఫిల్మ్స్ అంటే ఎవరికి తెలియదు, యూట్యూబ్ గురించి అంత అవగాహన లేదు. సో అలా దాని ద్వారా సినిమాల్లోకి రావచ్చని నేను వచ్చిన తర్వాత నాకు కూడా తెలిసింది. సో ఫర్ మీ సినిమా వాజ్ ది ఎండ్ గోల్ అనుకోండి, బట్ గోయింగ్ దేర్ వాజ్ అ క్వశ్చన్ మార్క్. అది ఈ ద్వారా అవ్వడం అన్నది ఆనెస్ట్లీ అది యూనివర్స్ వల్ల నా లక్కో ఏంటో తెలియదు, కానీ అలా వర్కౌట్ అయింది. సో మనం అనుకుంటే దారి అన్నది మన ప్రయత్న లోపం లేకుండా మనం చేస్తే దారి అన్నది దానంతా అది టేక్ 1 step, 3rd step you'll be able to see when you get to the 2nd step. చాలా మంది ఆ 3rd step వరకు వెళ్ళటానికి ఆలోచించి ఫస్ట్ స్టెప్ వేరు. సో నాకు ఆ ఫస్ట్ స్టెప్ వేయడం వల్ల ఒకటి నేను ఇక్కడ మీ కళ్ళ ముందే, మీకు నేను ముందు నుంచి తెలుసు, మీ కళ్ళ ముందే నేను నా షార్ట్ ఫిల్మ్స్ చేశా, నా ఫస్ట్ సినిమా చేశాను, నేను ఫెయిలియర్స్ చేశాను, తర్వాత సక్సెస్ వచ్చింది. ఈరోజు ఓకే అట్లీస్ట్ నేను ఎవరో తెలిసి ఒక పొజిషన్ వరకు వచ్చాను అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ ఫస్ట్ స్టెప్. అది వేయటానికి నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు, అది వేయకుండా ఆపడానికి ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు. ఆ 3 స్టెప్లు వేసిన తర్వాత 4వ స్టెప్ వేయొద్దని చెప్పిన చాలా మంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు. అయినా సరే ఒక మొండి తనంతో నేను వెళ్ళాను. ఆ ఒక పాయింట్ ఈ మూవీలోని ఈ అమ్మాయికి ఉంటుంది. నేను వినగానే అమ్మాయి యాటిట్యూడ్ కానీ, అమ్మాయి ఇది కానీ అది కానీ, వై నాట్ అనే ఒక క్వశ్చన్ ఏదైతే ఉందో అది నాకు చాలా దగ్గరగా అనిపించింది. అండ్ ఐ థాట్ ఇలాంటి ఒక స్టోరీ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ స్టోరీ దట్ నీడ్స్ టు బి టోల్డ్. అండ్ నేను ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ నాకు ఆపర్చునిటీ దొరికింది ఇలాంటి ఒక క్యారెక్టర్ ప్లే చేయడానికి. సో దట్ వాజ్ ద డ్రైవింగ్ ఫోర్స్. అండ్ ద ఫిల్మ్ ఈస్ వెరీ రూటెడ్ ఇన్ రియాలిటీ. ఏ ఏజ్లో అయినా వీ కెన్ చేజ్ ద ప్యాషన్, బట్ కొన్ని విషయాల వల్ల, కొన్ని సొసైటల్ రెస్ట్రిక్షన్స్ వల్ల, ఫ్యామిలీ రెస్ట్రిక్షన్స్ వల్ల, మనం చేయాల్సిన కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల చాలాసార్లు అది ఆపేసుకుంటాం. అలా వచ్చిన క్యారెక్టర్ మా మూర్తి గారు. So it is 2 extreme ends of the same core value. Right. మీ ఇద్దరు క్యారెక్టర్స్ రిలేటబుల్ టు యువర్ పర్సనల్ లైఫ్స్ అన్నట్టు. రైట్. హర్ష గారు, హీఈస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ హీఈస్ ఆల్సో ఎ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్, ఇంక్లూడింగ్ రీసెంట్ గా బేబీ, ఇటువంటి ఫిల్మ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. సో మూవీ ప్రొడక్షన్ అనేది నెక్స్ట్ లాజికల్ స్టెప్. సో యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ మీకు ఒక అవగాహన ఉంటుంది, వాట్ వర్క్స్, వాట్ డజంట్ వర్క్, ఎటువంటి తీయాలి, ఎటువంటి తీయకూడదు. రైట్. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారు అండ్ వాట్ ప్రాంప్టెడ్ యూ టు ప్రొడ్యూస్ దిస్ ఫిల్మ్ చెప్పండి. సో మూవీ ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చానంటే, సో ఐ స్టార్టెడ్ యాజ్ ఎగ్జిబిటర్ ఇన్ యూఎస్. సో ఎవరైతే ఓవర్సీస్లో కొనుక్కుంటారో వాళ్ళ దగ్గర నుంచి స్లోలీ started buying for Texas or maybe New Jersey atla. So atla I started like why buying only a small states or something, so rather than we can explore whole overseas market ani. So then I started in 2018. So the first movie was Devadas movie with Vaijayanti production. So that's how I started as a Fly Cinemas banner ani. So slowly we had like multiple movies every year, meeku telusu kada. So every year like 2 to 3 movies release chestam, and recently we did like Ambajipeta and Baby. So and Shiva is my good friend, so we've been traveling from past 15 years. So tana story cheppin tarvata nachindi, like it's we are all from a middle class family. So concept and mainly relatable అవుతుంది every ప్రతి ఒక్కరికి జీవితానికి అని చెప్పేసి వై కాంట్ వి స్టార్ట్ అనేసి స్టార్ట్ చేసాం అనమాట. అండ్ నాకున్న ప్యాషన్ ఏంటంటే అట్లీస్ట్ ప్రొడక్షన్లోకి వెళ్ళినప్పుడు ఒక గుడ్ మూవీ లైక్ అందరూ మెచ్చే మూవీ తీయాలని చెప్పేసి నాకుండే అనమాట. సో స్టోరీ నచ్చింది అండ్ వి స్టార్టెడ్ దిస్. మీరు సినిమా ప్రొడక్షన్ కూడా అయిపోయింది, ఫైనల్ కాపీ కూడా చూసుంటారు, ఫైనల్ ప్రోడక్ట్. సో మీరు అనుకున్న వాట్ ఎవర్ గోల్, ఫైనల్ ప్రోడక్ట్ మ్యాచింగ్ అయిందా ఏంటి? అనుకున్న దానికంటే ఇంకా మంచిగా వచ్చిందండి మూవీ అయితే. సో అందుకే ఖర్చు అయితే పెడుతున్నాం మేము. సో వాట్ ఎవర్ రిటన్ ఆన్ ద పేపర్ కంటే ఇట్స్ బెటర్. హై పాలడుగు శివ, మీరు డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. మీరు ఇంతకుముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ యూఎస్ఏనా? అవును, అంటే సాఫ్ట్వేర్ కాదు, ఫార్మా సైడ్, లైఫ్ సైన్సెస్, మెడికల్. ఓకే. సో మీరు ఇండియాకి వచ్చేసి? అవునండి, 5 years అవుతుంది.
ఓకే, 5 years నుంచి మీరు మూవీస్ లో ట్రై చేస్తున్నారా? యూ హ్యాడ్ అదర్? అంటే వైజయంతిలో ఒక బ్రీఫ్గా 1 month పనిచేశానండి. నాగేశ్వర గారి కింద పెట్టకథలు అనే వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో పనిచేసి తర్వాత అంటే ఇంకా స్టోరీ ఇంకా సార్ని అప్రోచ్ అవటం, అప్పటికి స్టోరీ రాసేసుకుని అంతా రెడీగా ఉండటం, తర్వాత చాందిని గారిని అప్రోచ్ అవటం. సో ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసేసాను. అప్పటికి హర్షకి చెప్పేశాను, సో ఇది అనుకుంటున్నాను ఇలా చేద్దామని. సో వి గాట్ అప్రూవల్స్. అంటే ఇప్పుడు హర్ష ఒకళ్ళు, నా ఫ్రెండ్స్ ఇంకోళ్ళు ఉన్నారు, సత్యకిషోర్ అని, వంశీ ప్రసాద్, వీళ్ళందరూ అంటే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాము మేము. మేజర్ కంట్రిబ్యూషన్ హర్షది. సో చేసి ఇంకా వాళ్ళందరూ అప్రూవల్స్ వచ్చేసినాయి. మనం అనుకున్న ఒక బడ్జెట్ అనుకుని ఇంకా వి వెంట్ ఫర్ ద షూట్ అనమాట. ప్రీ ప్రొడక్షన్ అంతా అయిపోయినాక, కాస్టింగ్ అంతా ఫైనల్ అయిపోయినాక. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఓకే, ప్రత్యేకంగా ఈ స్టోరీ ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఎంచుకోవడానికి కారణం అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నాకు స్టోరీలో ఎప్పుడైనా ఛాలెంజెస్ కావాలి. దట్స్ హౌ పీపుల్ గెట్ ఎంగేజ్డ్. ఆ ఛాలెంజెస్ అనేది ఈ స్టోరీలో చాలా ఉన్నాయి. ఛాలెంజెస్తో పాటు ఏం కావాలంటే ఎక్స్ట్రా ఎమోషన్స్ కావాలి. సో దట్స్ హౌ ఈ 2 కాంబినేషన్స్ ఉంటే సినిమా అనేది చాలా బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. సో ఈ లైన్ వచ్చినప్పుడు ఐ స్టార్టెడ్ రైటింగ్ 1 line ఆర్డర్ ఫస్ట్. అసలు ఏంటి ఎలా వెళ్తుందో చూద్దాం ఒకసారి రఫ్గా. ఒక 2 pages 1 line ఆర్డర్ రాసేసాను. అంటే నాకు చాలా సోల్ కనపడింది. అంటే ఖచ్చితంగా దీంట్లో పొటెన్షియల్ ఉంది, దీన్ని మనం ఫుల్ బాండ్ స్క్రిప్ట్ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఆ 1 line ఆర్డర్ చూడగానే. హౌ ఇట్ ఎండెడ్ అనేది. సో అదే ఇందాక చెప్పినట్టు ఛాలెంజెస్ కనపడ్డాయి, ఎమోషన్ కనపడింది. సో దట్ మేడ్ మీ రైట్ దిస్ హోల్ ఫిలిం. మొత్తం పేపర్ అంతా రైటింగ్ అంతా అయిపోయింది. అంటే సీన్ బై సీన్, డైలాగ్ బై డైలాగ్ అంతా చూసుకున్నాము. 2-3 కన్సల్టెంట్ మా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్లో చూపించాము. వాళ్ళు చదివి డెఫినెట్గా ఇది బాగుంది, మంచి స్టోరీ ఇది అని చెప్పి ఇంకా వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇంకా మిగతా వాళ్ళు అంటే హర్ష వీళ్ళు కూడా డెసిషన్స్ ఉంటాయి కదా, మిగతా కో ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా చెప్పాను, వాళ్ళు కూడా నచ్చింది. సో వీటికి కాల్ ఓకే వెళ్ళిపోదాం, ఇంకా మంచిగా ఉంది అంతా. సో లెట్స్ టేక్ ఏ ఛాన్స్, మంచి సినిమా ఉంది మన చేతుల్లో అని ఛాన్స్ తీసుకున్నాం. అజయ్ ఘోష్ గారు హీఈస్ అన్ ఎంటర్టైనర్. బేసికల్ గా ఆయన డైలాగ్ డెలివరీతో కానీ వాటితో కానీ కొంచెం నాటుగా మాట్లాడేసి ఒక యాస పెట్టేసి హీ మేక్స్ us మాసీగా ఉంటుంది. అటువంటిది ఇది చాలా వెరీ సాఫ్ట్, డెడికేటెడ్, ప్యాషనేట్, మంచి ఆశయాలు ఉండేసి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఏమంటారు వల్నరబిలిటీ. సో ఆయన్ని మీరు ఎలాగా, హౌ డిడ్ యూ ఫోర్స్ హిమ్ అండ్ వై డిడ్ యూ కాస్ట్ హిమ్? అంటే నేను దానికి ముందు ఐ థింక్ అప్పటికి పుష్ప రిలీజ్ కాలేదండి. నేను ఆయన చూసింది బాగా రంగస్థలంలో చూశాను. నాకు ఎందుకో ఆయన యాక్షన్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఈయన యాక్టర్ ఖచ్చితంగా ఈయన అసలు చేయగలడు ఈ క్యారెక్టర్ని. అంటే ఎందుకురా అంటే ఒక ఆర్టిస్ట్ని ఒక క్యారెక్టర్లో చూసి ఆ ఆర్టిస్ట్ ఇంకో రోల్ ఇస్తే ఖచ్చితంగా అది కూడా పుల్ ఆఫ్ చేయగలడు అనేది ఎందుకో తెలిసిపోతుంది మనకి. అంటే ఫర్ సమ్ రీజన్ మనకి ఐడియా వస్తుంది. సో అంటే అప్పుడే అనిపించింది నాకు అంటే అప్పటికి మీసం అనేది, కళ్ళజోడు, కోటు అప్పటికి నా బ్రెయిన్లో ఉండి ఆయనకి ఫిట్ చేసుకుని చూసుకున్నాను నేను. అంటే నా మైండ్లో పర్ఫెక్ట్ ఉన్నాడు ఆయన. ఇంకా కథ చెప్పటం, కథ ఆయనకి నచ్చటం, అలాగా ఆయన చూస్ చేసుకున్నాడు. బేసిక్గా ఆయన ఆర్టిస్ట్ కాబట్టి, ఆయన యాక్టర్ కాబట్టి. ఇప్పుడు చాందిని గారు అయినా సరే సేమ్ థింగ్. ఎందుకు తీసుకున్నానంటే షీఈ్ నా యాక్టర్, ఫస్ట్ యాక్ట్రెస్. సో వాళ్ళు నా రోల్స్కి పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వాలని అనుకున్నాను ఫస్ట్. నాకు అంటే నేను బిలీవ్ చేసేది ఏంటంటే సినిమా ఎప్పుడు విన్ అవుతుందంటే పర్ఫెక్ట్ కాస్టింగ్ ఉన్నప్పుడు విన్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ అదే నా దృష్టిలో. సో ఆ పాయింట్లో అయితే నేను 100కి 200% అయితే ఆల్రెడీ వాన్. ఎందుకంటే ఆమ్ని గారు, భానుచంద్ర గారు, అమిత్ శర్మ, దయానంద రెడ్డి గారు, వీళ్ళందరూ వాళ్ళ రోల్స్ పర్ఫెక్ట్గా సింక్ అయిపోయారు. అంటే నేను ఇప్పుడు మేము చూసుకున్నాము, రివ్యూ చేసాము జనాలకి. అంటే ప్రతి ఒక్కళ్ళు అన్నారు ఈ క్యారెక్టర్కి ఈయన కరెక్ట్. నాకు అక్కడ హ్యాపీ అనిపించింది ఫస్ట్. సో ఓకే, ఈ ఏరియాలో మనం సక్సెస్ అయిపోయాం అంటే. సో దట్స్ హౌ ఐ క్యాచ్డ్ ఎవ్రీబడి. అంటే నా విజన్కి క్లోజ్ మ్యాచ్ అవ్వాలి ఫస్ట్. యాక్చువల్ క్లోజ్ మ్యాచ్ కానీ ఎక్సీడ్ అయ్యారు నాకు. సో దట్స్ వేర్ ఐ వాన్. That's how actors can carry the movie. ఎగ్జాక్ట్లీ. అజయ్ ఘోష్ గారు, మీరు మీ బాడీ లాంగ్వేజ్ లోనే ఒక మాస్ ఉంటుంది, లేదంటే మీరు డైలాగ్ డెలివరీలో కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ హ్యూమర్, కొంచెం వెటకారం ఉంటుంది. అవి మీకు జనరల్ గా
వచ్చిన మీ అప్బ్రింగింగ్ లో మీరు మాట్లాడే విధానంలో కొంచెం ఉంటుంది, దాన్ని ఇంప్రూవైజ్ చేసి ఒక క్యారెక్టర్ కి తగ్గట్టు ఏ యాస్ కావాలంటే ఆ యాస్ పెట్టేసి. రీసెంట్ గా చూస్తే పుష్ప ఒకటి, మంగళవారం ఒకటి, ఈ రెండు చాలా బాగా క్రాక్ అయినాయి థియేటర్ లో, రైట్? ఇది వచ్చేసి కొంచెం అండర్ ప్లే చేసేసి నీతిగా బుద్ధిమంతుడిలాగా కనిపించాలి. సో దీనికి మీరు ఏమైనా ఎక్స్ట్రా ప్రికాషన్స్ ఏమైనా తీసుకున్నారా? ఎలాగా ప్రిపేర్ అయ్యారు ఈ క్యారెక్టర్ కి? అదేం లేదండి. ఇప్పుడు నేను నటుడుగా ఉండాలనుకున్నప్పుడు నటుడుగా నాకు ఇవన్నీ కూడా, అయితే నేను విస్తృతమైన జనబాహుళ్యంతో తిరిగినోడిని, కొంచెం కమ్యూనిస్ట్ పార్టీకి తిరిగినోడిని. ఆ మనుషుల ప్రవర్తనలు గ్రామాల్లో ఉండేటప్పుడు కానీ వీళ్ళందరూ వాళ్ళ ప్రవర్తనని బాగా నాకు నేను అదే గమనిస్తాను. నేను ఎక్కడైనా సరే, ఎక్కడికి వెళ్ళినా కానీ జనాలను గమనిస్తాను. ఇట్లాంటి క్యారెక్టర్లు చాలా ఉన్నాయి. అట్లనే నా జీవితం కూడా ఉంది దాంట్లో. సో దానికి బాగా కనెక్ట్ అయిపోయి కొన్ని సందర్భాలు అయితే దయానంద రెడ్డి గారితో ఉండే సీన్లు అయితే నాకు తెలియకుండానే డైలాగ్ చెప్పకుండానే ఏడ్చేస్తున్నాను నేను. అంటే అంత ఇదిగా ఉందన్నమాట. దయానంద రెడ్డి గారు కూడా అట్లా చేశారు, ఎదురు మనిషి. ఈ పిల్ల కూడా అట్లానే. ఈ పిల్ల చేసేటప్పుడు నాకు ఓడమ్మ పడవ, ఇదేంది పిల్ల ఎమ్మ చేసేస్తుంది, దీన్ని మ్యాచ్ చేయాలి కదా, మనం ఇంకా ఎట్లా చేయాలని ఆలోచనలు పడేవాడిని అసలు. ఇక నా అమ్మని గారితో చేసేటైతే అసలు అంటే సహజంగా జీవితంలో ఉంటే భార్య నా అంత ఎందుకు నా భార్య సాంబలక్ష్మి అయితే అసలు ఒక్కో టైంలో ఇసురు కొట్టేది. అసలు ఏంది ఇది ఓరక పోతా వస్తావు, ఏంది ఇది అనేది. పాపం ఆమె చాకరీ చేస్తుంది. ఒకనొక టైంలో అయితే నేను నా వల్ల కట్టలేదు, అమ్మాయి వచ్చేసి ఏదైనా పని చూసుకుంటానంటే వెళ్ళావు, మళ్ళీ తిరిగి వస్తే ఇక్కడ నేనేం చెప్పాలి జనాలకి, ఏమవుద్దా తేల్చుకో, అక్కడ నేను అక్కడ పని చూసుకుంటా, పనులకి వెళ్తాను అని చాలా పనులకి వెళ్ళి కుటుంబానికి చేయటం. ఒక్కో టైంలో ఘర్షణ పడి ఆమెకి ఇసుకు వచ్చినప్పుడు నన్ను తిట్టడం, ఇవన్నీ బాగా కనెక్ట్ అయినాయి అనమాట. ఈ సినిమాలో అయితే ఆమన్ గారు ఒక టైంలో అయితే అసలు బ్యాగ్ కొట్టి అని అంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి స్ట్రగుల్. నిజంగా హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను పడ్డ స్ట్రగుల్ అంతా కూడా కనపడుతుంది దాంట్లో. ఏంది సో అట్లా కనెక్ట్ అయింది. నేను ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ ఆ క్యారెక్టర్ తాలూకు మనుషులు సమాజంలో నాకు బాగా కనెక్ట్ అయ్యి ఉండారు. అది మీ కెరీర్ని అనలైజ్ చేసుకుంటే వాట్ ఈస్ యువర్ బెస్ట్ ఫిల్మ్ అండి ఇప్పటి వరకు? ఏం చెప్పాలండి, అంటే డిప్లొమసీ అక్కర్లేదు, మీ హార్ట్కి ఒకటి తెలుసు. నాకైతే పుష్పేనండి. ఓకే, పుష్పనే. పుష్పలో చేశారు కదా, చాలా ఇది వచ్చింది. చాలా మంది అనుకున్నారు అయ్యా అది పుష్ప 2లో కూడా ఉంటాను, నేను చెప్పలేక చచ్చిపోతుండేవాడిని తెలుసు. ఎందుకంటే అది మీ మేకప్ ఇదంతా చాలా వండర్ఫుల్ ఉంటుంది. అయ్యో అదేంటండి బాబు, అసలు బాంబే నుంచి పెద్ద ఫైట్ కూడా పెట్టారు కదా. అవును, బాంబే నుంచి విగ్గు తెప్పించారు. ఆ విగ్గు ఉంటది, వాళ్ళు ఏమన్నా ఆస్ట్రేలియా వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కెమెరా అవును, వాళ్ళు పెడితేనేమో వాడు ఇంకా కనపడుతుంది, నాకు జల్లెడు కనపడుతుంది, నా విగ్గు మార్చండి అని ఇంగ్లీష్ చెబుతాడు. అబ్బో జాతర తెలిసిన అసలు కనపడదు, అసలు మామూలు చూస్తే కనపడదు. ఏంది వాళ్ళు ఏంటంటే బాగా మామూలు వాళ్ళు కాదు కదా. అబ్బో చాలా తీసుకున్నా. నా విగ్గు సీజీకే రవి గారు అనేవారు, నీ విగ్గు సీజీకే 18 లక్షలు అయింది అని అనేవాడు నన్ను. రైట్. చాందిని గారు మను ఫిల్మ్ ఒకటి చేశారు. ఇట్ వాజ్ అ వెరీ కాంప్లికేటెడ్ ఫిల్మ్. అంటే అది ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఫిల్మ్ జనాలకి అర్థం కాకపోవటం వల్ల సినిమా ఆడలేదు, బికాస్ ఇట్స్ టూ కాంప్లికేటెడ్ ఫర్ ఎ కామన్ ఆడియన్స్, రైట్? ఈ గామి సినిమా కూడా చాలా మందికి స్క్రీన్ ప్లే అర్థం కాలేదు, రైట్? అది ఫస్ట్ నేను అదే చెప్పానన్నా, చూస్తున్నానే కానీ నాకు ఇది కాలేదు. తర్వాత మళ్ళీ ఇంకోసారి చూస్తే కానీ కొంచెం అర్థం సాగుతుంది అసలు. అది చెప్పాలి, అందులో ఒక ఇది ఉంది, ట్విస్ట్ ఉంది, అది సినిమాలో అర్థం కాదు చాలా మందికి. సార్ మీరు మేడమా? సార్ మీరు మేడమా? అయ్యా డైలాగ్ అదే కదా క్రక్స్. అవును మను, చెప్పండి. అందులో కూడా హీరోకి హెల్ప్ చేసే క్యారెక్టర్ అది. ఇట్స్ మోర్ లైక్ గైడింగ్ హీరో టు అచీవ్ వాట్. అంటే అక్కడ ఏంటంటే ఇద్దరు ఎజెండా ప్యారలల్ అవుద్ది, ముందు తెలియదు అది.
చివర్లో She's- ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది. తను రివెంజ్ దేనికోసం వెళ్తున్నారు. తిను ఏంటంటే తిను దేనికోసం రివెంజ్ వెళ్తున్నాడు అనే క్యూరియాసిటీతోని గౌతమ్ క్యారెక్టర్ ఉంటుంది, మను అనే క్యారెక్టర్. Right. సో అక్కడ ఏంటంటే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం రివీల్ అవుతుంది తిన ఫాదర్ ని చంపేసిన వాళ్ళని తిని చేస్తుంది. దోస్ ఆర్ ద సేమ్ పీపుల్, నో దోస్ ఆర్ ద సేమ్ పీపుల్ తిను వలేసి పట్టుకుంటాడు వీళ్ళని. యాక్చువల్లీ తిను చేసే పర్సన్ ఇస్ ద పర్సన్ హూ కిల్స్ నీలా. ఇద్దరు 2 డిఫరెంట్ పీపుల్ ని. అది చెప్పాలంటే కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. అవును బట్ యా అవునండి. సో తర్వాత at one point of time ఇద్దరు ఎజెండాస్ ప్యారలైజ్ అవుతాయి. మనం అవునా? Yeah. ఆగండి ఎక్కువ సార్. అవునా? శివ గారు మీరు చూస్తే ఈ ఫిల్మ్ లో కూడా జర్నీ ఆఫ్ మ్యూజిక్, అవును హౌ వి కమ్యూనికేట్, హౌ వి కన్జ్యూమ్ మ్యూజిక్ అనేది క్యాసెట్ నుంచి నౌ డీజేయింగ్ వరకు వేరే స్టేజెస్ ఉన్నాయి. ఆ స్టేజెస్ ని చూపించారా యాజ్ పర్ ద స్టోరీ? అంటే ఇప్పుడు ఇది ప్రొఫెషనల్ గా చూపించామండి. ప్రొఫెషనల్ గా ఏంటంటే ప్రొఫెషన్ ఏంటి, ఇప్పుడు ఎప్పటి నుంచో చేస్తున్నాడు. సో ఇప్పుడు ఒక కెరియర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాడు. కెరియర్ చేంజ్లో ఇతని జర్నీ ఏంటి, ఛాలెంజెస్ ఎలా ఫేస్ చేశాడు వాటిని, ఈ లోపల ఎంతమందిని లూజ్ అయ్యాడు, సో ఎంతమందిని కొత్త వాళ్ళని పరిచయం చేసుకున్నాడు, ఫైనల్గా ఏమైంది, ఈయన ఇప్పుడు పడిన కష్టం అంతా ఏమైంది. ఇప్పుడు సేమ్ థింగ్ విత్ చాందిని క్యారెక్టర్. ఈవిడికి ఒక ప్యారలల్గా ఒక ప్లాట్ వెళ్తూ ఉంటుంది. ఈవిడిది ఏమైంది కదా, ఈవిడ ఏంటంటే ఇంటర్నల్గా ఫ్యామిలీతో స్ట్రగుల్, ఒక హైలీ ఎడ్యుకేటెడ్ డాడ్, హైలీ ఎడ్యుకేటెడ్ డాటర్, వీళ్ళిద్దరి మధ్యలో ఏంటి క్లాషెస్ ఏంటి, వాళ్ళిద్దరు ఎలా రిజాల్వ్ చేసుకున్నారు, ఫైనల్గా ఎలా రిజాల్వ్ అయింది. సో ఈ ప్రాసెస్లో వీళ్ళందరూ అంటే ఈ ప్యారలల్గా వీళ్ళ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేసుకుని ఫైనల్గా ఎలా అనేది అలా చేశాను. So lot of drama from Lot both of- families. Yeah, both the families, which includes music. Music is Music involved. is the thing that Exactly. unites. కోర్ అనేది దాని చుట్టూతో డ్రామా నడుస్తూ ఉంటుంది. రైట్. మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు? రైట్ నో అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు. ప్రస్తుతానికి ఇదే. హై, వాట్ ఆర్ యువర్ అప్కమింగ్ ఫిల్మ్స్? సో నెక్స్ట్ ఏవం అనే సినిమా ఇట్స్ గెటింగ్ రెడీ ఫర్ రిలీజ్. దీని తర్వాత ఉంటుంది అది ఇన్ దాట్ ఐ ప్లే కాప్ వికారాబాద్ ఏవం అంటే ఏంటి అసలు? ఇది ఇలా జరిగింది, ఇట్ దస్ హ్యాపెండ్. ఇట్స్ సాంస్క్రిట్. ఇట్స్ సాంస్క్రిట్ వర్డ్. ఇది ఇలా జరిగింది, మంచా చెడ ఆ జడ్జ్మెంట్ లేకుండా ఇది ఇలా జరిగింది, అది ఏవం అనమాట. అది సినిమా చూస్తే మనకి కోరిలేట్ అవుతుంది. దాంట్లోని ఇట్స్ ఫీమేల్ సెంట్రిక్. నేను వికారాబాద్ పోలీస్ స్టేషన్లోని ఎస్ఐ కింద జాయిన్ అవుతాను. వాట్ ఈస్ హర్ జర్నీ అన్నది ఇట్స్ సైకలాజికల్ థ్రిల్లర్. ఇట్స్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. దాని తర్వాత ఐ హ్యావ్ ఎన్బికే గారి మూవీస్ షూటింగ్ నడుస్తుంది, దట్ విల్ ఆల్సో రిలీజ్ దిస్ ఇయర్. దేర్ ఇస్ తమిళ్ ప్రాజెక్ట్ ఐమ్ వర్కింగ్. లాస్ట్ ఇయర్ ఒక తమిళ్ రిలీజ్ అయింది అశోక్ సెల్వన్తో. ఇట్ వర్క్డ్ వెరీ వెల్ ఇన్ తమిళ్. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ మంత్ ఇంకొక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకొక ఫీమేల్ సెంట్రిక్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇది సార్ ప్రస్తుతానికి లైన్ అప్. రైట్. అంటే ఇంతకుముందు తెలుగు అమ్మాయిలకి అవకాశాలు తక్కువ ఉంటాయి అని ఉండేది ప్రీ కోవిడ్. కోవిడ్ తర్వాత తెలుగు అమ్మాయిలు ఆర్ షైనింగ్ అన్నట్టు, రైట్? డూ యూ థింక్ థింగ్స్ హావ్ చేంజ్డ్ ఫర్ బెటర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నౌ? ఎస్ సార్, ఐ థింక్ సో. ఎందుకంటే ఇప్పుడు నేను సైన్ చేసిన ఫిల్మ్స్ కూడా కదా, వాళ్ళు పక్కా తెలుగు అమ్మాయినే పెట్టుకోవాలని వాళ్ళు రాసుకున్నారు. అంటే ఈ రోల్ ఎలాగైనా తెలుగు అమ్మాయే చేయాలి అని. సో ఇప్పుడు వస్తున్న చాలా వరకు తెలుగు అమ్మాయిలే చేయాలి అని చాలా మంది రాసుకుంటున్నారు, విచ్ ఇస్ వండర్ఫుల్ టు హియర్ బికాజ్ ఐ బీన్ త్రూ ది ఎంటైర్ ప్రాసెస్. కాబట్టి ఐ కెన్ సీ అ వెరీ హ్యూజ్ చేంజ్. సో ఐ రియలీ అది చాలా మంచి, ఐఎమ్ ఫాలోయింగ్ షార్ట్ ఆఫ్ వర్డ్స్. ఇట్స్ అ వెరీ గుడ్ ఫీలింగ్ సార్. రైట్. అంటే మీరు కెరీర్ స్టార్ట్ చేసింది యూట్యూబ్ ద్వారా చేశారు. దాని తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా చాలా దారుణంగా తయారైంది. అవును. సో I was there during the you golden are age of also social media. one of the victim recently, IPL team. So what are your comments about it? ఏం లేదు సార్, యాక్చువల్లీ ఇట్ వాజ్ మై యాక్చువల్ ఆన్సర్ వాజ్ ఎడిటెడ్ అవుట్ ఆఫ్ ద వీడియో దట్ వాస్ బీయింగ్ సర్క్యులేటెడ్ అపారెంట్లీ.
సో అది ఎలా అనిపించిందంటే యాక్చువల్ ఆన్సర్ ఇంకోలాగా అది పోర్ట్రే చేశారు ఎవరైతే అది, అండ్ కింద క్యాప్షన్ కూడా ఏదో నా ఇంటెన్షన్ కాకుండా వేరే ఇంటెన్షన్ వెళ్ళేలాగా పెట్టారు. సో ఇట్ వాజ్ వెరీ మిస్లీడింగ్. పొలిటికల్ చేశారు. యా, బేసిక్లీ. సో నాకు వెన్ ఐ హర్డ్ అబౌట్ ఇట్ నేను సర్ప్రైజ్ అయ్యాను, లైక్ హౌ కెన్ దట్ బి, బికాస్ ఇఫ్ యూ సీ నా కెరియర్ అంతట్లోనే ఐ వాజ్ నెవర్ పార్ట్ ఆఫ్ ఎనీ కాంట్రవర్సీ, ఐ నెవర్ స్పోక్ ఏది హద్దు దాటి అది ఎప్పుడు మాట్లాడలేదు. సో దిస్ ఈజ్ నాట్ మై స్టైల్. అండ్ నా ఇంటెన్షన్ ఏంటో మీ ముందే నేను పెరిగాను కాబట్టి మీరు వాట్ మై ఇంటెన్షన్ ఇస్ అన్నది నేను తెలిసిన వాళ్ళు తెలుస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ యాక్చువల్ ఆన్సర్ ఎడిట్ చేసి వేరేది దీని ఆన్సర్ కింద పెట్టి కింద క్యాప్షన్లోని కొంచెం మెనిపులేట్ చేసి పెట్టడం వల్ల మెజారిటీ వాళ్ళకి అలా వెళ్ళినట్టుంది. సో నేను దాన్ని క్లారిఫై చేస్తాను. రైట్. మీరు ఇంకా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఏమేమి ఫిల్మ్స్ లో చేస్తున్నారు ఫ్యూచర్ లో? ఇది గేమ్ చేంజర్లో ఒకటి ఉందయ్యా, అదొకటి. అట్లాగే చిన్న సినిమాలు 2 ఉన్నాయి. ఇంకోటి ఓజీలో ఒక చిన్న క్యారెక్టర్. తమిళ్లో అయితే మన విజయ్ సేతుపతి గారి అబ్బాయిది ఒకటి విలన్గా. ఇంకోటి ఆమె సావిత్రి క్యారెక్టర్ చేసిన ఆమె కీర్తి సురేష్, ఆమెది ఒకటి రివాల్వర్ రిటర్న్, దాంట్లో వెళ్ళను. ఇట్లా జరుగుతున్నాయి. టాలెంట్ ఉంటే పేర్లు గుర్తు రాకపోయినా కూడా రూల్స్ వస్తుంటాయి. గుర్తుండే సావు అయ్యేస్లో. రైట్. ఓజీలో క్యారెక్టర్ ఎలా ఉంటుంది? అది రిటైర్డ్ గ్యాంగ్స్టర్లు అనమాట. నేను ముట్ట రాజేంద్ర తమిళ్లో ఉంటారే ఆయన, నేను జీవాన్న రిటైర్డ్ అయిపోయిన గ్యాంగ్స్టర్లు ఉంటాం స్టేట్ కోహ్లం. అవునా? కామెడీగా ఉంటుంది అనమాట, ఎంటర్టైన్మెంట్. ఓజీ శంకర్ గారు లాంటి బాగా పెద్ద పేరున్న డైరెక్టర్ తో చేస్తున్నారు. ఇది గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ ఆయన బాగా నన్ను బాగా మెచ్చుకుంటాడు. రైట్. పెద్ద రోల్ అది ఓ మాదిరి రోల్. ఏ టైప్ క్యారెక్టర్? ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్? ఎంటర్టైన్మెంట్. నాది ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. రైట్. హర్ష, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్ ఇన్ ప్రొడక్షన్? ప్రస్తుతానికి అయితే ఏం లేవండి. సో దీని తర్వాత ఐ థింక్ ఇంకా నెక్స్ట్ డైరెక్షన్ తీసుకోవడానికి అంటే ఇంకా ఇది ఉంటుంది, నెక్స్ట్ అయితే ఉంటుంది. అదైతే కన్ఫర్మ్. వెరీ ఏమంటారు, చాలా ఆలోచించి చేసే టైప్ మెంటాలిటీ వాజ్. సో యూ వోంట్ కమిట్ సో ఈజీ లైక్. అదే నాకు నెక్స్ట్ సినిమాకి అడ్వాన్స్ ఇస్తా అన్నాడు. మరి సినిమా రిలీజ్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే 1-2 ఉన్నాయి కానీ ఇట్స్ టూ ఎర్లీ టు టాక్. బట్ విల్ అనౌన్స్. డైరెక్టర్ డైరెక్టర్ అని హీరో మీరే. ఓ నాయనా. Okay, Music Shop Murthy is releasing on 31st May in cinemas. Please watch it. Thank you. Thank you.